కూటమి ప్రభుత్వం క్వారీ భూముల్లో వడ్డెరలకు సముచిత స్థానం కల్పించిందని ఆంధ్రప్రదేశ్ వడ్డెర వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు తెలిపారు. క్వారీ భూముల్లో సొసైటీలకు ప్రాధాన్యత కల్పించినందుకు రుణపడి ఉన్నామని చెప్పారు. వడ్డెర కులాన్ని గుర్తించేది తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు. గుంటూరు వడ్డెర కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీల పక్షపాతి అయిన చంద్రబాబు నాయుడు తొలుత వడ్డెర ఫెడరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ గా మార్చారని గుర్తు చేశారు. సాధికార కమిటీల ద్వారా బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని వివరించారు. జగన్ పాలనలో కుల వృత్తులు నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు. తల్లికి వందనం కార్యక్రమంపై వైసీపీ బురద జల్లుతోందని మండిపడ్డారు. వడ్డెర సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు చంద్రగిరి బాబు, గోగుల రామలక్ష్మణుడు పాల్గొన్నారు. మీడియా మిత్రులు నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం ముఖ్య ఉద్దేశం గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, మా యువ అధినేత నారా లోకేష్ గారి యొక్క సహకారంతో ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గా నాకు పదవీ బాధ్యతలు అప్పగించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, కూటమి ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గల్లా మాధవి గారికి, ఇతర శాసనసభ్యులందరికీ, శాసన మండలి సభ్యులకు, నా సహచర చైర్మన్లందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలలో నిరంతరము శ్రమిస్తున్నటువంటి కమ్యూనిటీ మా వడ్డెర కమ్యూనిటీ. వృత్తులలో మరి రోడ్ల పనుల్లో కూడా ఎదుర్కొంటూ శ్రమ జీవనాన్ని ఆధారం చేసుకుని శ్రమిస్తున్నటువంటి కమ్యూనిటీ జాతి వడ్డెర జాతి. మరి ఇలాంటి కష్టజీవులైన వడ్డెర్లను గుర్తించినటువంటి చరిత్ర కలిగిన ఏకైక నాయకుడు మన యుగ పురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. రామారావు గారు 83లో పార్టీ పెట్టిన తదుపరి నిజంగా బీసీలకు ఒక రాజ్యాధికారం వచ్చింది. ఈరోజు ఎన్నో బీసీ కులాలు రాజ్యాధికారంగా సంక్షేమ పరంగా ఉన్నారు అంటే దానికి ఒక పునాది వేసినటువంటి ఆ మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. వారి యొక్క ఆశయాలను, వారి సిద్ధాంతాలను, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి, యావత్తు తెలుగు ప్రజల కొరకు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా మరి తెలుగుదేశం పార్టీకి ఒక ఉన్నతమైనటువంటి కీర్తి తెచ్చినటువంటి గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. బాబు గారు అంటేనే అభివృద్ధి, బాబు గారు అంటేనే సంక్షేమం. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత భయంకరంగా ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడానికి లేని పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోయింది. అలాంటి రాష్ట్రాన్ని ఒక ఘాట్లో పెట్టి రాజధాని నిర్మాణం చేసి తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని యావత్తు భారతదేశంలో